రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? కేసు పెట్టారంట, అది కూడా విన్నా. బహుశా బాగోదని రాశారు. డిపార్ట్మెంట్ మొత్తం వ్యతిరేకమైపోయింది. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని మీరు కొడితే మేము చూస్తూ ఊరుకుంటామా అని పాపం అక్కడ యూనియన్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగబడితే ఒక కేసు రిజిస్టర్ చేశారు. యాక్షన్ తీసుకుంటారని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. యాక్షన్ తీసుకోకపోతే మీరు అనుభవిస్తారని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు ఎమ్మెల్యే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి ఇవాళ. అవినీతి సరే, డబ్బులు మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, గల్లు అమ్ముకుంటున్నారు. ఇవి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితులు, కొట్టే పరిస్థితులు, దౌర్జన్యం చేసే పరిస్థితులు ఇలా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక సినిమాని అసలు రిలీజే కానీ అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు, హంగామా చేశాడు. ఆయన పిలిచి మాట్లాడాడంట చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి బాగా చేసావులే అని చెప్పుకుంటాడు. మందలించాడు, వీళ్ళు రాస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడును. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల దౌర్జన్యకాండకి పుల్ స్టాప్ పెడతారా పెట్టరా? మీరు పుల్ స్టాప్ పెట్టకపోతే మీకే పెట్టేస్తారు పుల్ స్టాప్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుంటున్నారు, మా మీద చేస్తున్నారు. ఎదురైతే పోలీసులను కొడుతున్నారు మీరు. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. దాన్ని ప్రజలు గమనించాలని, బుడ్డా రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని మేము కోరుతున్నాం. అది ధర్మమైన విషయం. డిపార్ట్మెంట్ కూడా అప్పుడే మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది. లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సక్రమంగా పనిచేయక నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని దయచేసి ఈ ప్రభుత్వం గమనించాలి. ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి. పాప మా ఏం చేతిలో ఏమీ లేదులే, మైకి ముందే హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి. అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి, అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మైకి ముందుకు వచ్చి మాట్లాడతారా, అంతవరకేనా అని అడుగుతా ఉన్నా. మైకి ముందుకు వచ్చి నిన్న మాట్లాడారు, చూశారుగా. అందరి మీద కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగిందంటే కేసులు పెట్టిద్దంట. అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అందరూ అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి? అందరూ అమరావతి తేలింది, అమరావతి తేలింది, అమరావతి తేలిందని. మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి? ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు. పెద్ద గండి, మామూలు గండి కాదు. హైవేకి, కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు, పెద్ద గండి. ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా? మరి అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా? నాకు అర్థం కాలేదు. హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు, కానీ బుడ్డా రాజశేఖర్ అరెస్ట్ చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు. అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది. అక్కడ దాకా ఎందుకు? సరే హోంమంత్రి గారిని వదిలేద్దాం. మన ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నాడుగా, ఉన్నాడా? హైదరాబాద్లో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? హైదరాబాద్లో ఉన్నాడా? షూటింగ్లో ఉన్నాడు. అది షూటింగ్లో ఉన్నా సరేలే, అది వేరే విషయం. మీ షూటింగ్ మీరు చేసుకోండి, అది మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ బుడ్డా రాజశేఖర్ అనే వ్యక్తి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్? ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఏమన్నా చేస్తారా, చెయ్యరా? చెప్పండి. ఆంధ్ర వీరప్పన మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుని కనీసం ఆ డిపార్ట్మెంట్కి ఒక సందేశం ఇస్తారా? అయ్యా మీ మీద ఎదురు తిరిగితే, మిమ్మల్ని కొడితే మాది బాధ్యత అని ఏమైనా చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు ఎట్టాకు చెప్పలే, అది వేరే అంశం. నువ్వు కూడా చెప్పవు, నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసే పరిస్థితుల్లోనే తమరు ఉన్నారు తప్ప మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే పరిస్థితిలో మీరు లేరు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల గురించి ముందే మాట్లాడరు, అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, రాసి ఇస్తే చదివి వెళ్ళిపోతారు. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు, మీది ఒక సపరేట్ పార్టీ, మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అరికట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడెప్పుడో ఒకసారి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడే, మొన్నే తొక్కిసలాట్లో 6 చచ్చిపోతే దీని మీద క్షమాపణ చెప్పని పాపం బిఆర్ నాయుడు అడిగారు. మీరు నేను చెప్పను బొమ్మన్నాడు, గుర్తుందిగా? బిఆర్ అడ్వాన్స్